సిటీ న్యూస్ కి స్వాగతం. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కుట్రలను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలు కోరు వందే మాతర గీతంతో మన ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని గౌరవ సభ్యులకు 2017లో మనం ఏమంటున్నామంటే జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయండి, అన్ని రాష్ట్రాలలో దాన్ని అమలుపరచండి, జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్స్ ను అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు పంచండి, జనరల్ స్థానాలలో అందరూ పోటీ చేసే అవకాశం కల్పించండి. ఈ యొక్క ప్రాతిపదిక మీద ఇప్పుడు ఏమంటున్నారు, ఓసీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో 18% ఉంటారని చెప్పి వాళ్ళే తేల్చింది, జాతీయ స్థాయిలో 22% అని వాళ్ళే తేల్చుకున్నారు. ఇంకా కులగణన జరిగితే మనం 28 నుంచి 30 పోతామని మనం అనుకుంటున్నాం. కాబట్టి మనం ఏమంటున్నాము, ఏదన్నా కానీ 20% మా ఓసీలకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వండి, అన్ని సామాజిక వర్గాలకు ఇవ్వంగా మిగిలిన ఏమనుంటే జనరల్ స్థానాలు పెట్టండి, ఆ జనరల్ స్థానాలలో అందరికీ అవకాశం కల్పించండి అనేది ఒక ప్రాతిపదిక. దాన్ని తప్పకుండా ఈడబ్ల్యూఎస్ అమలు చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే దాని మీద మనల్ని కొంతమంది సంఘాలు, ఒక్కరు ఇద్దరు ముగ్గురు సంఘాలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కాదు, మీకు రిజర్వేషన్ ఇస్తే మేము ఎందుకు వ్యతిరేకిస్తామని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం సంఘాలు మాత్రం మనకు వ్యతిరేకంగా, ఈ ఈడబ్ల్యూఎస్ వ్యతిరేకంగా దాన్ని తిప్పికొట్టాలని చెప్పని, దాన్ని రద్దు చేయాలని చెప్పని కూడా మన రిజర్వేషన్లు మనకున్న జనాభా ప్రాతిపదిక తక్కువ మంది ఉన్నారు, వీళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ వచ్చిందని చెప్పని ఈరోజు ఆ దుష్ప్రచారం చేస్తూ మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కొనసాగుతా ఉంది. దాన్ని తిప్పికొట్టాలని చెప్పంటే ఈరోజు ఒక రాష్ట్రం కోసం కాదు, ఓడిగా చూసింది దేశంలో ఉండబడే మొత్తం కలిపి రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ప్రయత్నించింది తప్ప ఒక రాష్ట్రం కోసం చూసేది కాదు. కాకపోతే ఇప్పుడు మనం అడుగుతా ఉన్నాం, ఈడబ్ల్యూఎస్ దీన్ని చట్టబద్ధత చేసి దీనికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి రేపు రాబోయే కాలంలో మన అందరికీ ఈడబ్ల్యూఎస్ అన్ని ఓసీ కులాలందరూ కూడా వర్తింపజేసే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పని కూడా మన ప్రధాన డిమాండ్లు ఉండాలని చెప్పని కూడా మీరందరూ చెప్పాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా దాన్ని కమిషన్ ఏర్పాటు చేయడం ఒక భాగం అయితే, ఈడబ్ల్యూఎస్ లో ఈ మధ్యకాలంలో చాలా మంది ఏమంటా ఉన్నారంటే రిజర్వేషన్ మీకు ఎందుకే, మీకు అవసరం అని చెప్పి అంటా ఉన్నారు. మనం అంటా ఉన్నాం ఈరోజు జనరల్ కేటగిరీ మీకు ఉంది కదా, జనరల్ కేటగిరీ మీరు పోటీ చేయొచ్చు కదా అంటారు. మనం ఏమడుతున్నాం అంటే ఈ రోజు జనరల్ కేటగిరీలో మనం పోటీ చేసుకోవడం కావచ్చు, జనరల్ కేటగిరీ అందరూ చేస్తారు. కానీ ఇప్పుడు మనకు ఇప్పటి వరకు జనాభా ప్రాతిపదిక మనం ఎంతమంది ఉన్నామో ఇప్పటి వరకు ప్రభుత్వాలు లెక్కలు తీర్చలేదు. లెక్కలు తెలిసి దాన్ని మనకు కూడా రిజర్వేషన్ అమలు చేస్తే మనం బయట చేసే అవకాశం మనకు ఉన్నది. రెండోది జనరల్ కేటగిరీలో అందరి నుంచి చేస్తాం. మనకి ఇప్పుడు ఈ సదస్సు ద్వారా 20% రిజర్వేషన్ రాజకీయ రంగంలో మనం కల్పించాలని చెప్పి కూడా ఈ సదస్సు ద్వారా మనం డిమాండ్ చేయాలని చెప్పి కూడా కోర్టు దాన్ని ప్రధాన డిమాండ్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఈ 20% రిజర్వేషన్ మనకు వస్తే ఈడబ్ల్యూఎస్ మనకు అమలైతే విద్యా ఉపాధి అవకాశాలు మనకు కలుగుతూ ఉంటాయి. రెండవది మనందరికీ రేపు రాబోయే కాలంలో ఇప్పటికీ మనం ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా మంది పిల్లలు కూడా ఈడబ్ల్యూఎస్ వచ్చాక కొంతమంది పిల్లలకు డాక్టర్లు కొంతమంది చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. అది లేకపోతే భవిష్యత్తుకి మనకు కష్టం ఉంటుంది. కనుక దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పండి ఈరోజు
అనేక ఉద్యమాలు వచ్చాయి, మనం చూసాం. అనేక ఈ ఓసీ చేసి ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలంటే, పటిష్టం చేయాలంటే, కమిషన్ మనకి ఏర్పాటు చేయాలంటే తప్పకుండా 20% రిజర్వేషన్ చేయాలని చెప్పండి. మనం సంఘటితంగా కాకపోతే రేపు మనం ఇట్లా చివరి చూసే పరిస్థితి మనకు ఉంటే కనుక దయచేసి ఓసీ మొత్తం ఎక్కడున్నా తప్పకుండా మన ఓసీ కోసం మనం సపోర్ట్ చేయాలని చెప్పని కూడా మనం డిమాండ్ చేసే పరిస్థితి మనం ఉండాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.